రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఇప్పుడు అధికారుల ఫోకస్ పడింది. ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు. మీరు ఇల్లు లబ్ధిదారుడై ఉండి ఇల్లు పొంది ఉండే ఆ ఇంట్లో మీరు ఉండట్లేదా? అయితే మీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా మీ ఇంటిని రద్దు చేసే విధంగా కూడా ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఒక చర్యలకు అయితే తీసుకోబోతోంది. ఖచ్చితంగా మీరు ఇల్లు పొంది ఉండే అందులో మీరు ఉండాలి. కానీ మీరు రెంట్కి ఇచ్చినా లేకపోతే అమ్మేసినా కూడా ఖచ్చితంగా ఒక బాధ అయితే మీరు అనిపించాల్సి వస్తుంది ఇకపైన. ఎందుకంటే అద్దెకి గనక ఇస్తే గనక నిర్దాక్షిణ్యంగా మీ ఇల్లు అయితే రద్దు చేసేస్తాం అన్నట్టు విధంగా ఇప్పుడు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కూడా ఒక అధికార యంత్రాంగం ఒక సర్వే కూడా చేపడుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ ద్వారా మీరు ఇల్లు అద్దెకిచ్చారా, లేకపోతే మీరు రక్త సంబంధికులు ఎవరన్నా ఇంట్లో ఉంటున్నారా, లేదు ఎవరికైనా అమ్మేశారా, ఇటువంటి చాలా అంశాలతో కూడినటువంటి కొన్ని ప్రశ్నలతో కూడినటువంటి ఒక ప్రశ్నావళితో ఒక యాప్లో అవి పొందుపరిచి ఆ డేటా మొత్తం రేపు మాపో ఖచ్చితంగా సీఎంఓ కార్యాలయానికి వెళ్ళటం. సో దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో ఈ ఉన్నతాధికారులు ఖచ్చితంగా వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తుంది. మరొక వైపు ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా ఉన్నటువంటి ఏదైతే కొల్లూరు ఉందో, కొల్లూరులో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ దీనికి సంబంధించినటువంటి కాలనీలో సుమారుగా కొన్ని వేల మంది ఉండాల్సినటువంటి ఆ కాలనీలో కేవలం 9,000 మంది మాత్రమే ఉంటున్నట్లుగా కూడా తేలిందట. అంటే అక్కడ మౌలిక వసతులు లేకని ఒక బలమైన వాదన వస్తోంది. మరొక వైపు చాలామంది అంత దూరంలో ఉండటం ఇష్టం లేక అది రెంట్లకు ఇవ్వడానికో లేకపోతే అమ్మేసుకున్నారనో చాలా బలమైనటువంటి వాదనలు కూడా మరొక పక్క వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొంది ఆ ఇంట్లో గనక మీరు లేకుండా ఉంటే ఖచ్చితంగా మీ ఇల్లు అయితే రద్దు అయిపోవడానికి 100% ఛాన్స్ ఉంది అనేటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై హౌసింగ్ అధికారులు సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇళ్లను అందుకున్నటువంటి లబ్ధిదారులు అందులో ఉంటున్నారా, అద్దెకిచ్చారా, లేక ఉండకుండా తాళం వేసి ఉంచారా, లబ్ధిదారుడు కాకుండా బంధువులు రక్త సంబంధికులు ఎవరైనా ఉంటున్నారా, ఇంటిని ఎవరికైనా అమ్మేశారా, ఇటువంటి ప్రశ్నలతో హౌసింగ్ కాలరీస్ ఇన్స్పెక్షన్ అటువంటి యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారట. ప్రస్తుతం అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఈ సర్వే అయితే కొనసాగుతోంది. ఈ నెలాఖరుకు అన్ని జిల్లాల్లో కూడా సర్వే ప్రారంభించబోతోంది రేవంత్ సర్కార్. ఇక వచ్చే నెలలో సర్వే పూర్తవుతుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంట్లో గనక లబ్ధిదారుడు ఉంటే ఆ వ్యక్తి ఫోటో, ఇంటి ఫోటో, కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ను ఆ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు అధికారులు. అద్దెకిస్తే గనక ఎప్పటి నుంచి అద్దెకిచ్చారు, ఎవరుంటున్నారు, వారి వివరాలు ఎంత, వారి వివరాలు ఏంటి, ఎంత రెంట్ వసూలు చేస్తున్నారు, ఇటువంటి వివరాలు కూడా ఒకవైపున రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 అలాగే ఇతర జిల్లాలకు 1,72,000 ఇళ్లను అంటే మొత్తంగా 2,72,000 ఇళ్లు మంజూరు చేసింది. అందులో సుమారుగా 1,58,000 ఇళ్లను పూర్తి చేసి 1,36,000 ఇళ్లను లబ్ధిదారులకి పట్టాల రూపంలో కూడా అందజేసినటువంటి పరిస్థితి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 55,000 ఇళ్లు ఉన్నాయి. 2 నెలల క్రితం హౌసింగ్ కాలరీస్ ఇన్స్పెక్షన్ యాప్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది ప్రస్తుత రేవంత్ సర్కార్. ఉప్పల్, చెంగిచెర్లలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో అధికారులు సర్వే చేసి ఆ యాప్ను సక్సెస్ చేశారట. ఈ యాప్ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించింది. హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు అలాగే జీహెచ్ఎంసీ, సంగారెడ్డి మున్సిపల్ వార్డు ఆఫీసర్స్ కలిసి ఈ సర్వే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మంగళవారం నాటికి జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 55,000 ఇళ్లకు 35,000 ఇళ్లలో సర్వే పూర్తయిందని గణాంకాలతో సైతంగా అధికారులు మీడియాకు వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ వారంలో జీహెచ్ఎంసీలో పూర్తి చేసి దసరా తర్వాత ఇక జిల్లాలంతా కూడా విస్తరించాలని ఈ యొక్క సర్వేని మొత్తానికి ఈ యొక్క సర్వే జీహెచ్ఎంసీకే కాకుండా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా పూర్తవ్వాలనే విధంగా ఒక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సదరు లబ్ధిదారుడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో లేకపోతే ఆ ఇల్లు రద్దు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు లేకుండా ఒకవేళ అద్దెకిస్తే ఇల్లు నిర్దాక్షిణ్యంగా రద్దు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తయ్యాక సదరు నివేదికను ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే హౌసింగ్ మంత్రికి అందజేయబోతోంది ఈ యొక్క సర్వే అధికారుల బృందం. ఇళ్లల్లో ఉండని వారికి నోటీసులు కూడా ఇచ్చే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందట.
సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గానికి వస్తే ఆసియా ఖండంలోని అతిపెద్ద హౌసింగ్ కాలనీ ఏదన్నా ఉంది అంటే గనక సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని 142 ఎకరాల్లో సుమారుగా 1500 కోట్ల వ్యయంతో 117 బ్లాక్స్ల్లో సుమారుగా 1600 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ సర్కార్ నిర్మించింది. వీటిని 2023 జూన్ 22న అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద హౌసింగ్ కాలనీగా ఇది మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సాధించింది. అయితే ఇక్కడ మౌలిక వసతులు లేవని చాలామంది ఆ ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళిపోయారట. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ వసతులను కల్పించింది. ఇందులో సర్వే చేయగా 9,000 మంది మాత్రమే ఉంటుండగా మిగతా ఇళ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయని ప్రస్తుతం అధికారుల సర్వేలో నిర్ధారణ అయింది. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం మరొక వైపు శుభవార్త కూడా చెప్పినటువంటి పరిస్థితి కొన్ని రోజుల క్రితం చూసాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఇళ్ల స్థలాలు లేని అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మొన్న ఆగస్టు 15వ తేదీలోగా కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆ మేరకు ఈ యొక్క ప్రక్రియ కూడా వేగవంతం అవుతోంది. ఇందుకు అర్హులైనటువంటి లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని కూడా సూచించారు. లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సాయం, అలాగే అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసుకోవడానికి లబ్ధిదారులకు ప్రభుత్వమే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని మంత్రి పొంగులేటి ప్రకటించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు ఇప్పుడు చేశారనేది ముఖ్యం కాదని, నిరుపేదలకు ఇల్లు ఇవ్వడమే తమ ఉద్దేశమన్నారు పొంగులేటి. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా కూడా వాటిని పరిశీలించాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. ఇక త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు కూడా చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇసుక చెల్లింపులు, లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచించారు. ఇక శ్రావణ మాసం మొదలైనటువంటి ఆ క్రమంలోనే త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు కూడా ఉంటాయని కూడా తెలిపారు. ఆ మేరకు ఇళ్ల గృహప్రవేశాలు కూడా ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు కూడా చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాలు, సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లోని హౌసింగ్ కార్యాలయంలో త్వరలోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచనల ప్రకారం ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేసి ప్రతి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టాలని, ఇందుకు సంబంధించినటువంటి ప్రణాళికను రూపొందించుకోవాలని కలెక్టర్లకు పొంగులేటి కూడా సూచించినటువంటి పరిస్థితి. ఇక వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరొక వైపు ప్రత్యేక చర్యలు కూడా తీసుకోబోతుందట. కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఏదేమైనా సరే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయానికి మనకి ఇప్పుడు ప్రాధాన్యం కాబట్టి ఖచ్చితంగా మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే మీరు పొంది ఉన్నారా? ఖచ్చితంగా. మీరు ఒక లబ్ధిదారుడు అయి ఉంటే కనుక ఆ ఇంట్లో కనుక మీరు నివాసం కనుక లేకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఇల్లు రద్దయిపోయే అవకాశం ఉంది. మీరు ఇంటికి తాళాలు వేసున్నా సరే ఖచ్చితంగా మీరు ఆ ఇంట్లో ఉండాల్సిందే. కనీసం మీరు రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నా సరే ఇల్లు రద్దు చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మరొక వైపు ఒకవేళ అద్దెకిచ్చారా, ఒకవేళ అద్దెకిస్తే కనుక ఆ యొక్క ప్రొసీడింగ్ లెటర్స్ ఎలా ఉన్నాయి, మీరు రెంట్ ఎంత వసూలు చేస్తున్నారు, ఇటువంటి అన్ని ప్రశ్నలతో కూడినటువంటి ఒక ప్రశ్నలతో కూడినటువంటి ఒక యాప్ని తీసుకొచ్చి ఖచ్చితంగా అధికారులు అక్కడ సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి. మీకు తెలియకుండా సర్వే కూడా తెర వెనుక జరుగుతుందని అంటే కనుక ఖచ్చితంగా అవుననే సందర్భం వస్తుంది. మీరు ఎక్కడో ఉంటారు, ఎక్కడో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మీరు ఉండడానికి ఇష్టపడటం లేదని అంటే కనుక ఖచ్చితంగా మీరు ఇల్లు కోల్పోయే పరిస్థితి ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే కొంచెం మీరే ఇప్పటికిప్పుడు అలర్ట్ అయ్యి ఖచ్చితంగా దీనికి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే కనుక మీ ఇల్లు మీ చేతుల్లో ఉంటుందనేది ప్రభుత్వ వర్గాల నుంచి కూడా అందుతున్నటువంటి సమాచారంగా చెప్పొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.